ఏంటి మేడం? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదండి. మనం ఎప్పుడు ఇంతలా హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది కదా! నువ్వు, నేను, మన పిల్లలు. అవును. మనము, పిల్లలు, మా అమ్మ, నాన్న అందరూ కలిసి హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది. అత్తయ్య, మావయ్య ఎందుకు మనతో చెప్పు. వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించేద్దాం. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. అవునా? అలా అంటావా? సరే అయితే సరదాగా వీడియో తీసుకుందాం రా ఒకసారి. వీడియోనా? దేనికి? ఏం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్పామనుకో, నేను దాన్ని సరదాగా వీడియో తీసుకుంటా. దాన్ని మన పిల్లలకి మనల్ని ఎలా చూసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ కింద చూపించవచ్చు. ఏమంటావు? అలా అయితే భలే బాగుంటుంది కదా! సారీ అండి. ఈ రోజు నుండి అత్తయ్య, మావయ్యని మా అమ్మ నాన్నలా చూసుకుంటా. చూడు పొట్టి, ఈ కాలం ఆడపిల్లలకి నేను, నా భర్త, నా పిల్లలు అనడం బాగా అలవాటైపోయింది. అబ్బాయి తరపు అమ్మ నాన్నల్ని ఎప్పుడు బరువు అనుకుంటున్నారే కానీ, మీకు కూడా పేరెంట్స్ ఉన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. రేపొద్దున మీ అన్న, మీ తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా మీలాగే మాట్లాడితే అప్పుడు మీ పేరెంట్స్ పరిస్థితి ఏమవుతుంది? అదెందుకు ఆలోచించరు మీరు? అంతెందుకు, కేవలం అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకి ఒక ఏజ్ వచ్చాక అల్లుడైనా కొడుకైనా అల్లుడే అవుతాడు. అప్పుడు మా పేరెంట్స్‌ని, మీ పేరెంట్స్‌ని ఒకేలా చూసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు మా పేరెంట్స్‌ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తామంటే, మేము మీ పేరెంట్స్‌ని చూసుకుంటామని ఎలా అనుకుంటున్నారు? అలానే మీ వాళ్ళతో మేము నార్మల్‌గా ఉంటామని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? చూడు, ఎప్పుడైతే ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కూడా 2 ఫ్యామిలీస్‌ని వాళ్ళ ఫ్యామిలీస్‌లానే ట్రీట్ చేస్తారో, అప్పుడే ప్రతి ఫ్యామిలీ కూడా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఒకరు ఒక మాట అన్నారు కదా అని మొండితనంతో వెళ్తే, మనం ఇంకో మాట కూడా మాట్లాడలేని పరిస్థితులు మనకే ఎదురవుతాయి. అప్పుడు మనం ఎంత కావాలనుకున్నా మనకు మన వాళ్ళు తిరిగి రారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం నీకు మాత్రమే కాదు, నీలా ఆలోచించే ప్రతి అమ్మాయికి వర్తిస్తుంది. అర్థమైందా?